బ్రేకింగ్ న్యూస్ చూసినాం. ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడడంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి పెట్టింది. అయితే అలాగే సిపిఐలతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు పావులు కదుపుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారును గద్దెదించాలని భావిస్తున్న కాంగ్రెస్ టీజేఎస్తో పొత్తులు పెట్టి తేల్చేసేందుకు సిద్ధమైంది. అయితే తెలంగాణ ఎన్నికల టీజేఎస్ ముఖ్య నేతలు 12 సీట్లు కేటాయించాలని కోరారు. కనీసం 6 సీట్లైనా ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేస్తున్నారు. టీజేఎస్ డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానానికి పంపనున్నారు. అధిష్టానం ఇచ్చే సూచనలతో టీజేఎస్ సీట్లు కేటాయింపుపై ఒక క్లారిటీ రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడడంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణాంగణంలోకి అడుగుపెట్టింది. అలాగే సిపిఐలతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు పావులు కదుపుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారును గద్దెదించాలని భావిస్తున్న కాంగ్రెస్ టీజేఎస్తో పొత్తులు తేల్చేసేందుకు సిద్ధమైంది. అయితే తెలంగాణ ఎన్నికల టీజేఎస్ ముఖ్య నేతలు 12 సీట్లు కేటాయించాలని కోరారు. కనీసం 6 సీట్లైనా ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేస్తున్నారు. టీజేఎస్ డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానానికి పంపనున్నారు. అధిష్టానం ఇచ్చే సూచనలతోనే టీజేఎస్ సీట్లు కేటాయింపుపై ఒక క్లారిటీ రానుంది.